తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. సుప్రీం తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, సుప్రీంకోర్టు రేపు దేశ అత్యున్నత న్యాయస్థానము తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్ పై ఎందుకంటే రేపు తుది తీర్పు ఇవ్వబోతా ఉంది. సో దీంతో సుప్రీం ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుందో తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ లో కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సో ఏదైనా సంచలన తీర్పు వెలువడబోతుందా సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించబోతుందా అని చెప్పేసి కూడా తెలంగాణ రాజకీయాలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పవచ్చు. సో మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ స్పీకర్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు. సో ఈ మొత్తంగా పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో సుప్రీంకోర్టులో ఇరు పక్షాల వాదనలు, ఇటు బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించారు. అదే సందర్భంలో ఇక్కడ స్పీకర్ కార్యాలయం తరపు నుంచి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించారు. సో ఎట్టకేలకు రేపు తుది తీర్పు రాబోతుంది. జస్టిస్ గవాయ్ రేపు ఈ యొక్క మొత్తంగా కూడా చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి గవాయ్ రేపు తుది తీర్పు ఇవ్వబోతున్నారు. సో ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, ఈ తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆ 10 పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే స్థానంలో అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో బలంగా విశ్వసిస్తుంది, చెప్తూ ఉంది బహిరంగంగానే, మీడియా ముఖంగా. మరోవైపు మాత్రం దానికి భిన్నంగా ఇటు అంటే ప్రభుత్వ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు కావచ్చు చెప్తున్నది ఏంటంటే గతంలో ఇట్లాంటి ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు న్యాయ వ్యవస్థ ఎట్లాంటి తీర్పు ఇచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి తీర్పు వెలువడే అవకాశం ఉంటుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే 10 నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది, ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా లేకుంటే సుప్రీం ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం సంచలనంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒక వైపుగా 2 పక్షాలు తమ వాదనలు వినిపించాయి. సో ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో ఒక ఉప ఎన్నిక రాబోతోంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. సో ఇప్పుడు ఉప ఎన్నిక దానికి తోడు ఈ 10 స్థానాల్లో కూడా సుప్రీం ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తే అది తెలంగాణలో ఒక మినీ పోల్, ఒక సంగ్రామంగా మారబోతుంది. సో ఇది చాలా ఉత్కంఠ అనే ఒక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో రేపు 10 గంటల సమయం తర్వాత ఏ క్షణంలోనైనా ఈ యొక్క సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా 10 నియోజకవర్గాలు, మొదటగా స్టేషన్ గన్పూర్, అదే విధంగా ఇటు పోతే జగిత్యాల నుంచి సంజయ్, జగిత్యాల్, బాన్సువాడ, స్టేషన్ గన్పూర్, గద్వాల్, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, దాదాపుగా 10 నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా రేపు మొత్తంగా కూడా షేలింగంపల్లి 10 నియోజకవర్గాల్లో రేపు సంబంధించి రేపు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి, ఉప ఎన్నికలు వస్తాయా, తదుపరి పరిస్థితి ఏంటనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వారు కూడా, పార్టీ మారిన వారు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ మాత్రం ఒకవేళ సుప్రీంకోర్టు భిన్నంగా తీర్పిస్తే మాత్రం అది రేపు సంచలనంగా ఉప ఎన్నికకు దారితీసే అవకాశం ఉంటుంది. సో ఉప ఎన్నికలు వస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి గతంలో కూడా అనేక ఇట్లాంటి పార్టీ మారిన సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, అత్యున్నత న్యాయస్థానంలో వాళ్ళు తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులన్నిటినీ కూడా పరిశీలించిన తర్వాత రేపు గవాయి కూడా ఒక తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2 ప్రభుత్వం అంటే స్పీకర్ కార్యాలయానికి అనేక మార్లు ఫిర్యాదు చేసిన స్పీకర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అనేక మార్లు
స్పీకర్ కు అంటే ఇంకా ఇంతకాలం వేచి చూడాల్సి వస్తుంది, మీరు ఆలస్యం చేస్తే మేమే నేరుగా ఒక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గత వాదన సమయంలో గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు అన్న మాటలు. సో ఇప్పుడు దాని కౌంటర్ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి న్యాయవాదులు కూడా తమ వాదన వినిపించారు. సో ఇది శాసన వ్యవస్థలో స్పీకర్ అత్యున్నతమైనటువంటి కొన్ని విచక్షణాధికారులు ఉంటాయి. సో విచక్షణాధికారులకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థ ప్రశ్నించలేదు, అట్లా చట్టంలో ఉందని చెప్పేసి కూడా కొంత స్పీకర్ కార్యాలయం తరఫున న్యాయవాదులు వివరించే ప్రయత్నం చేశారు, వాదన వినిపించే ప్రయత్నం చేశారు. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇది కొత్త ఏమి కాదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమకు ఇష్టపూర్వకంగానే మారారు. సో పార్టీ గుర్తు స్పీకర్ తనకు అనుగుణంగా ఒక నిర్ణయం అయితే సుప్రీం నుంచి ఏ తీర్పు వచ్చినా కూడా తెలంగాణ రాజకీయాల్ని ఒక కీలక మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది కదా రాధాకృష్ణ? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలు, ఉప ఎన్నికలు వస్తే ఒక పద్ధతి, ఉప ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ హడావిడి మొత్తంగా కూడా అన్ని పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అదొకవైపు. అయితే లేని పక్షంలో సుప్రీం కనుక స్పీకర్ కి కనుక విచక్షణాధికారాలు కట్టబెడితే స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అంటే మాత్రం అప్పుడు కూడా రాజకీయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్దాం అనుకున్న ఈ యొక్క అనర్హత పిటిషన్ వల్లనే కొంతమంది వెనుకడుగు వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది కాబట్టి ఆ నిర్ణయం తర్వాత పార్టీ మారాలనుకున్న వాళ్ళు మరికొంతమంది ఉంటే బీఆర్ఎస్ వైపు లేకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు లేకుంటే బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదు ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ మారాలనుకునే వారి ఆలోచన మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ జరిగినా తెలంగాణ రాజకీయాల్లో రేపు సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయం ప్రకారం అనేక మార్పులు జరగడం ఖాయంగా ఆయన విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ పదే ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర ప్రభుత్వ వర్గాల నుంచి గతంలో అనేక మార్లు కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా అప్పుడు మంత్రులే చేశారు. సో ఇప్పుడు పార్టీ తమకు అనుగుణంగా వాళ్ళు ఇష్టానుపూర్వకంగా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికైతే అనేక భిన్న వాదనలు విన్న తర్వాత రేపు అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక సజ్జల నిర్ణయానికి రేపు తెలంగాణ యొక్క 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, ఫిరాయింపుల పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుందని తెలుస్తా ఉంది. సో మొత్తానికి అయితే రేపు ఉదయం 10:30 సమయం తర్వాత ఎప్పుడైనా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి మొత్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ వర్గాలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా దీనిపైన ఒక ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఎన్నికలకు సిద్ధమా లేకుంటే యథావిధిగా స్పీకర్ కు నిర్ణయమే తుది నిర్ణయంగా సుప్రీం తీర్పు వెలువడించనుందని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేసే విధంగానే ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.